BA MA డిగ్రీలెన్నో చదివినా బ్రతుకిచ్చిందెవరో ఏనాడైనా తెలుసునా? పుస్తకాలలో లేదది, యూనివర్సిటీలలో లేదది, బ్రతుకిచ్చిన దేవుడే రాసి ఉంచాడు నీకది. BA MA డిగ్రీలెన్నో చదివినా బ్రతుకిచ్చిందెవరో ఏనాడైనా తెలుసునా? పుస్తకాలలో లేదది, యూనివర్సిటీలలో లేదది, బ్రతుకిచ్చిన దేవుడే రాసి ఉంచాడు నీకది. ప్రపంచంలో ముద్రించిన గ్రంథం బైబిలే మొదటిది, మొదటి మానవుని పుట్టుక నుండే రాసాడు నీకది. ఈ చరిత్రున్న పుస్తకముంటే చూపించు నాకది. నీవెవరైనా కానీ ఈ లోకానికే ఎందుకొచ్చావో అది తెలుసునా? క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటూ, మరి మనం ఆలోచిస్తూ ధ్యానిస్తున్న ఈ అంశం, అది నాటి భక్తుల శ్రమానుభవము, నేటి భక్తుల సుఖానుభవం. నిజంగా భక్తులు వాళ్ళ జీవితాలను, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ యొక్క పని విధానాన్ని మనం ఆలోచిస్తే ఎన్నో విషయాలను మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొనవలసిన వాళ్ళమై ఉన్నాం. మరి ఈ రోజున క్రైస్తవులు ఎందరో వాళ్ళ బ్రతుకులను చదువుకొని నేర్చుకుంటున్నారో అర్థం కాదు, కానీ మనమైతే మాత్రం ఈ పాఠాలను మనం నేర్చుకోవటం వల్ల మన బ్రతుకులో దేవుని కొరకు ఎంత కష్టపడాలి, ఎంత పని చేయాలి, ఎంత వినమ్రులుగా ఉండాలి, ఎంత విధేయత కనుపరచాలి, ఇలా పలు రకాలైన విషయాలను ఖచ్చితంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రియులారా, నిజంగా వారు మనకంటే ముందుగా ఈ శ్రమలను అనుభవించటం వలన వాళ్ళు మనకి మాదిరి చూపేవాళ్ళుగా ఉన్నారు. మనం వెళ్ళబోయే లోకానికి మరి ఒక చక్కటి మార్గాన్ని సుముఖం చేయటానికి వాళ్ళ అనుభవాలను పంచుకునే విధానంలో రాయబడిన ఈ మాటలన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే వారి యొక్క అనుభవాలను మనం తెలుసుకోవటం వలన మనం జారిపడిపోకుండా, లేదా ఒకవేళ విపరీతకర పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తే అప్పుడు దేవునిలో ఎలా నిలువబడాలి అన్న విషయాన్ని నిజంగా చాలా సులువుగా మనం గ్రహించే అవకాశం ఉంటుంది. అందుకే ఒకసారి మరలా మన మొదటి చదువుకున్న మాట ధ్యానం చేసుకొని మరి మిగిలిన భక్తుల జీవితాల్లోనికి వెళదాం. అది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకోగలిగితే దేవుడు రాయించిన మాట, నా సహోదరులారా, ప్రభు నామాన్ని బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఈ మాట నిజంగా నూతన నిబంధనలో రాయించాడు అంటే అప్పటికి ఎందరో భక్తులు దేవుని నామాన్ని ఘనపరచటం కోసం వారు శ్రమించారు, ఎందరో మరణించారు కూడా. నిజంగా వాళ్ళు చేసిన ఆ గొప్ప త్యాగాలను మనం చదువుకున్నప్పుడు మనం దేవుని కొరకు ఎన్ని త్యాగాలు చేయగలుగుతున్నాము అన్నది ఒక్కసారి లెక్క వేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క మదిలో, జ్ఞాపకాలలో ఉండేవారుగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా వారి బ్రతుకులను మనం చదవక తప్పదు. నిజంగా వాళ్ళు పడిన శ్రమలు, వాళ్ళు పడిన వేదనలు, వాళ్ళు పడిన కష్టాలను మనం చదివినప్పుడల్లా మనం భవిష్యత్తులో దేవుని కొరకు ఎలా నిలవబడాలి అన్న విషయాలపైన ఎంతో అవగాహన కలిగిన వారుగా ఉంటాం. ఓకే, మరి ఈ వారం కూడా మరికొందరి భక్తుల జీవితాల్లోనికి, వాళ్ళ శ్రమానుభవంలోనికి మనం తొంగి చూద్దాం. 38వ ఇర్మియా గ్రంథం ఒకసారి చదువుదామండి. ప్రవక్త అయిన ఇర్మియా దేవుడు పంపగా ఇశ్రాయేలీయులకు అనేక మంచి విషయాలను, దేవుని మాటలను సూచనలుగా ప్రకటించిన ఒక గొప్ప ప్రవక్త. నిజంగా ఆయన శ్రమానుభవాన్ని మనం ఎలా ఓపికను మాదిరిగా ఎలా మనం తీసుకోవాలి అన్నది ఆయన బ్రతుకు పాఠంలో మనం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథం
38వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలను మనం చూడగలిగితే దేవుని మాటలు ప్రకటించినందుకు ఆయన ఎదుర్కొన్న కష్టాలు, శ్రమలు, బాధలు ఇవన్నీ మనకు అర్థమవుతాయండి. ఎలాంటి పరిస్థితుల్లోనికి ఆ ప్రవక్త వెళ్ళిపోయాడు. ఏమండి, చదువుదాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దామండి. అక్కడ ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం నుంచి. మత్తాను కుమారుడైన షపట్యాయును, గెదల్యా, యూకోలును విన్నారు గనుక వాళ్ళు ఆ ప్రధానులైన వాళ్ళందరూ కూడా రాజుతో మనవి చేశారు. అంటే ఒక వ్యక్తి మీద తప్పుడు అభియోగాలు మోపడం కోసం కుట్రదారులు ఎప్పుడు ఉంటారు కదండి. అందులో దేవుని పని ఎవరైతే చేస్తున్నారో వారిపైన అపవాది ఖచ్చితంగా తన అనుచరులైన వాళ్ళని విడిచిపెడుతుంది. వాళ్ళు ఏదో విధంగా హింసల పాలు చేయాలని, వాళ్ళని ఏదో విధంగా దేవుని నమ్మకాల నుంచి దూరం చేయాలి అని ఒక తప్పుడు ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కనుక అలాంటి సందర్భాలలో కొందరు ప్రవక్త అయిన ఇర్మియా మీద మరి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితులను ఇర్మియా ఎదుర్కొన్నాడు అన్న విషయాన్ని మనం చూడగలిగితే ఏమంటున్నారు చూడండి. ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు అంటున్నారు చూడండి. ఏమండి, మామూలుగా మొదటి నుంచి మనం ఆలోచిస్తే ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీయుల యొద్దకు బయలుదేరి వెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్మును దక్కించుకునివారు కొనున్నట్లు తమ ప్రాణమును దక్కించుకునివారు బ్రతుకుదురు. ఇలాగూ యెహోవా సెలవిచ్చుచున్నాడు చెప్పమన్నాడు తన ప్రజలకు. వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ప్రజలకు నష్టమును కోరువాడే గాని క్షేమమును కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయటం వలన. ఏమండి, ఇర్మియా గారు ప్రకటిస్తుంది తన సొంత సమాచారమా? కాదు కదండి, దేవుడు చెప్పమన్న సమాచారం. దేవుని మాటలను ప్రకటిస్తున్నందుకు ఇట్టి సమాచారంను వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణములు నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. అంటే నిరుత్సాహపరుస్తున్నాడు. బలవంతులైన వాళ్ళు కూడా నిరుత్సాహపరుస్తున్నాడు ఈ వ్యక్తి. మనమంతా రాజు చేతిలోనికి వెళ్ళిపోతామంట, చాలామంది కూలిపోతారంట, బబులుని చేతిలోనికి మనం అప్పగింపబడతామని దేవుడు చెప్పమన్న భవిష్యత్తు మాటను ప్రవక్తకి ఏం తెలుసండి? దేవుడు ఏది చెప్పమంటే అది చెబుతాడు ప్రజలతో. అది చెబుతున్నందుకు అతని మీద తిరుగుబాటు చేసి ఏమంటున్నారు చూడండి, చివరి మాట 4వ అధ్యాయంలో చివరి మాట 4వ వచనంలోని, చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. వారిని పరిపాలిస్తున్న రాజును ఇశ్రాయేలు రాజులతో అంటున్నారు. ఏమంటున్నారండి? ఏమండి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న రాజుతో ఏమన్నారు? ఇతరులను మరణశిక్ష విధించాలి. ఇలాంటి ప్రవక్త తప్పుడు సమాచారాన్ని చెప్పి ప్రజలు నిరుత్సాహపరుస్తున్నాడు అన్నప్పుడు ఏమండి 5వ వచనం, అందుకు రాజైన సిద్కియా అతడు మీ వశమునున్నాడు. రాజు ఏం చేయగలడండి? ప్రధానులందరూ వచ్చి ఇతడు చెప్పిన తప్పుడు మాటలని, అభియోగాలని చెప్పి ఏమండి లేనిపోని మాటలన్నింటినీ కూడా దేవుని మాటలుగా చెప్పిన ఇర్మియా మీద వాళ్ళు రాజుకు కంప్లైంట్, తప్పుడు విధానంలో రాజుకి చెప్పటం వలన రాజు కోపం వచ్చింది. మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నప్పుడు అందుకు రాజు అయిన సిద్కియా అతడు మీ వశములో ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా. అంతే, స్వతంత్రం వచ్చేసింది వీళ్ళకి. అప్పుడు ఏం జరిగింది చూడండి 6వ వచనంలో, వారు ఇర్మియాను పట్టుకొని కారాగార గృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతులోనికి దింపిరి. ఎందులో దించేశారటండి? గోతులోనికి దించారా? ఎలాంటి గోయది? ఏమండి, ఆ రోజు శిక్ష విధించే వాళ్ళకి ఏమండి, ఈరోజు తప్పు చేసిన వాళ్ళని నిజంగా సెంట్రల్ ప్రిజన్లో కూడా అండి వాళ్ళు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఏవో కఠోరమైన నేరస్తులైన వాళ్ళకి సెల్స్లో వేసి లోన్ ఉంచుతారేమో కానండి, మిగతా వాళ్ళందరినీ కూడా ఆ ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కారాగారంలో విడిచిపెడతారండి ఫ్రీగా. ఉదయం అంతా తిరగవచ్చు, సాయంత్రం వరకు తిరిగే ప్రక్రియ వాళ్ళకు ఉంటుంది. అంటే స్వేచ్ఛ. వాళ్ళు ఒక్క దగ్గరే ఉండిపోకుండా, కనీసం ఇరుకు గదిలో వాళ్ళు ఉండకుండా వాళ్ళకి ఫ్రీడమ్, ఎక్కడికైనా వాళ్ళకి నడిచి వెళ్ళొచ్చు. అలాంటి పరిస్థితులు ఈ రోజున్న నేరస్తులకు, శిక్ష ధృవీకరించబడిన నేరస్తులకు లేదా చట్టం ద్వారా శిక్ష ఖరారు చేయబడిన నేరస్తులకు
ఏమండి సెంట్రల్ ప్రిజన్లో వాళ్ళకి ఇస్తుంటారు. కానీ ఇర్మియా విషయంలో ఏం చేశారో చూడండి. అక్కడ ఇర్మియా విషయంలో ఏం చేశారట వాళ్ళు? వారు ఇర్మియాను పట్టుకొని 6వ వచనం అండి చదువుతున్నాను. కారాగార గృహంలోనున్న రాజకుమారుడు మల్కియా గోతులోనికి దింపిరి. ఆ గోయి పేరు రాజకుమారుడు మల్కియా గోయేటండి అది. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు, అదే మెట్లే ఉండవండి దానికి, ఇర్మియాకు తాళ్ళు కట్టి కిందన శిక్షగా దించేశారు లోన గోతులోనికి. ఆ గోతులో నీళ్లు లేవు. ఇదిగోండి చూడండి, మీరు చూస్తున్నారు ఈ బొమ్మలో. ఈ బొమ్మలో మీకు ఏం కనబడుతుంది? ఇర్మియా చూసారు ఒక గోతిలోనికి వెళ్ళిపోయాడండి. ఒక గోతిలోనికి వెళ్ళిపోయాడు. ఏంటా గొయ్యి? నీళ్లు లేని ఒక బావి లాంటిది అనుకోండి. కానీ అందులో ఏముందట? బురద అంటున్నాడు చూడండి. ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. ఎందుకండి ఇర్మియా గారికి దుస్థితి వచ్చింది? ఏం తప్పు చేశాడని, ఏం పాపం చేశాడని? దేవుని మాటను ప్రకటించినందుకు ఆయనకు అనుభవించిన శ్రమ, ఆయన అనుభవించిన కష్టం, ఏమండి ఆయన అనుభవించిన వేదనండి. దేనికోసం? దేవుడు చెప్పమన్న మాటను ప్రజలతో చెప్పటమేనా ఇర్మియా చేసిన నేరం? గోతులో దించేశారండి. ఏమండి ఎలా ఉంటుందండి? బురదగానున్న గోతిలో అతడు అందులో కూరుకుపోయినప్పుడు, దిగబడిపోయినప్పుడు చదవండి, అది ఎంత బాధాకరంగా ఉందండి. అందులో ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. జారుగా ఉంటుంది కదండి బురద. ఆ బురదలో దిగబడిపోయేటండి. ఎంత దారుణమైన విషయం! ఎందుకు ఇంత శ్రమ ఆయన అనుభవించవలసి వచ్చింది? ఎందుకు ఇంత ఇబ్బంది ఆయన పడవలసి వచ్చింది? కేవలం దేవుని మాటను ప్రకటించినందుకు. ఏమండి గోతులు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. సడన్గా ఒకవేళ ఆయనకి టాయిలెట్ వస్తే ఏమండి ఏం చేస్తారు? నాకు వస్తుంది అని అంటే బయటికి తీసుకెళ్తారా? పోయేవయ్యా అందులో అన్నం, ఆహారం, ఆ చిన్ని గోతులోనికే నీళ్లు పంపి, ఆ చిన్ని గోతులోనికే ఆహారాన్ని పంపి, చివరికి విసర్జ కావ్యాలు కూడా అందులో చేయమంటే ఏమిటి? బురదలో ఏముంటాయండి? బురదలో వానపాములు ఉండవా? అవి సహజంగానే బురదలో పుడతాయంటాయండి. జర్రులు కానీ తేళ్లు కానీ ఇవన్నీ బురదలో పుడుతుంటాయండి, మట్టిలోనూ పుడుతుంటాయండి. అంటే ఆ బురద నీటిలో కూరుకుపోయిన ఆయన ఎంత శ్రమ అనుభవించాడు దేవుని మాట ప్రకటించినందుకు. ప్రవక్త, రాజు, ప్రభుత్వం అతనికి వ్యతిరేకంగా ఉంది, రాజు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాడు, శిక్ష అమలు చేయమని చెప్పాడు, మీకు నచ్చింది చేసుకోండి అన్నప్పుడు పడని వ్యక్తులు, కత్తి కట్టిన వాళ్ళు అతని మీద నేరారోపణ చేసి ప్రజలు నిరుత్సాహపరుస్తున్నాడన్న ఒక తప్పుడు అపోహతో ఏమండి ఆయన నిజంగా బురదలోనికి దించేసినప్పుడు ఏమనలేదండి ఇర్మియా. ఏమంటాడండి? నిజంగా అలాంటి శ్రమ అనిపించినప్పుడు మనమైతే ఏమంటాం తెలుసా? ఏంటి ప్రభువా, నీ మాట చెప్పినందుకు నన్ను బురదలో దించితే నువ్వేం చేస్తానో ఇదంతా చూసి, నువ్వేం చేయగలుగుతున్నావు నన్ను చూచి, నన్ను కాపాడవా, నన్ను రక్షించవా, నువ్వు చెప్పమన్న మాటే కదా నేను చెప్పాను. అలా అనుకోలేదండి భక్తులు. ఎంత మంచివాళ్ళండి, ఎంత ఓపిక! అది మీరు తెలుసుకోవాలి. ఓర్పు. ఇన్ని కష్టాలు వాళ్ళు అనుభవిస్తున్నా, చెయ్యని నేరాన్ని వాళ్ళు నెత్తిన భరిస్తున్నా, దేవుని ఏ రోజు ఒక్క మాట కూడా అనని శ్రమానుభవాన్ని వాళ్ళు ఓపికకు. అదే మళ్ళీ చదవండి యాకోబు పత్రిక 5:10 అండి. ఏం చదువుకోవాలి భక్తుల జీవితాల్లో? ఏం చదువుకోవాలి? ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపిక, వాళ్ళని చూసి ఓపికను నేర్చుకోవాలండి. మాదిరిగా పెట్టుకొనుడి అంటున్నాడండి. మాదిరిగా వాళ్ళ శ్రమ అనుభవం. నిజంగా మన యొక్క అనుభవాలలో ఏమిటి, నిజంగా ఇలాంటి పరిస్థితి మనం వస్తే ఈ తరంలో మనం భరించగలమా? భరించలేమండి, మనం భరించలేమండి. కానీ ఆ రోజులలో వాళ్ళని బురదలో కూరుకుపోయేటట్లుగా ఇర్మియా ప్రవక్తను దించితే ఒక్క మాట కూడా తనను పంపిన ఆ ప్రభు నామాన్ని ప్రకటించడానికి సిద్ధపడిన ఆయన ప్రభు నామాన్ని కించపరచలేదండి. ఏంటి ప్రభువా, నాకు ఎంత అన్యాయం చేశావు? ఆ బురదలో కూరుకుపోయి, ఆ బురదలో నీళ్లు లేక దిగబడిపోతూ ఎంత ఇబ్బంది పడి, ఏమిటి నిద్ర ఏది ఇలా దించి అలా తీసేశారని కాదండి. ఎన్నో రోజుల పాటు అతడు ఆ బురద కుంటలో ఉండిపోయాడు ఆయన, ఆ బురద గోతిలో ఉండిపోయాడు ఆయన.